కాపులందరినీ సంఘటితపరిచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతుగా సమీకరిస్తున్నామని పలువురు కాపు నాయకులు తెలిపారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ప్రతిఘటిస్తామని వారు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో పవన్ కళ్యాణ్ను నిలబెట్టడమే తమ ప్రధాన లక్ష్యమని వారు వివరించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు వెన్నుదనుగా కాపులంతా నిలవాలనే లక్ష్యంతో విజయవాడ బందర్ రోడ్లోని అమరావతి కన్వెన్షన్లో కాపు చైతన్య రథం పేరిట సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి కాపు సంఘం నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాపు చైతన్య రథం సమావేశంలో చేసిన తీర్మానాలను కాపు నేతలు అనంతరం విలేకరులకు వివరించారు. ఈ సందర్భంగా కాపు సంఘం నేతలు తోట భాస్కర్ రావు, చందు జనార్దన్, ఆమంచి స్వాములు, చింతాలక్ష్మి, అమ్మ శ్రీనివాస నాయుడు, ఏలూరు ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ కాపు కులం అంతా పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలుస్తున్నారని స్పష్టం చేశారు. కాపుల గురించి ముసలి కన్నీరు కారుస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో కాపు నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారా అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ ముఖ్యంగా కూటమి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమరావతిలో పేద కాపు విద్యార్థుల హాస్టల్ నిర్మాణం కోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు అనేక రాజకీయ పార్టీలకు మద్దతునిచ్చిన కాపులు ఇకపై జనసేనకు మాత్రమే వెన్నుదన్నుగా నిలవాలని తీర్మానించామన్నారు. కాపుల్లో ఉన్న వివిధ సంఘాల నేతలంతా విభేదాలు విస్మరించి ఐక్యంగా కృషి చేసి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే విధంగా చూడాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. కాపుల మధ్య ఐక్యతను దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నందున కాపులంతా ఐక్యంగా సోదర భావంతో ఉండాలని తీర్మానించారు. దశాబ్దాలుగా కాపు కులస్తులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించి కాపులకు సముచిత ప్రాధాన్యత ఇచ్చే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన కాపు సంఘం నేతలు పాల్గొన్నారు. విజయవాడ నుంచి మాట్లాడుతాను. ఫస్ట్ మిత్రులందరూ, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం అండి. అలాగే వచ్చినందుకు మేము కాపు చైతన్య రథం సమావేశంలో మేము కొన్ని చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించామండి. వాటి తీర్మానాలు చెప్తాను. 1. వైసీపీ లాంటి పార్టీల నుండి కాపులకు కావాల్సింది ముసలి కన్నీరు దారులు కాదు, మమ్మల్ని వినాశనం చేసే కాపు కుల ముద్రలు కాదు. వైసీపీ పార్టీ నుండి ఒక కాపు నాయకుడిని ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించాలి. ఆ కాపు అభ్యర్థి వైసీపీ నుండి కాబోయే సీఎం అని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే ఒక స్పష్టతమైన ప్రకటన చేయాలని మా కాపు చైతన్య రథం సమావేశం చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించడం అయినది. 2వ పాయింట్, మా కాపు, తెలగ, బలిజ, ఒంటరి తదితర సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీకి ఆది నుండి అండగా ఉంటూ వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మా సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ వస్తున్నాయి. కావున కూటమి పార్టీలతో కలిసి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని, అలాగే అమరావతిలో పేద కాపు విద్యార్థుల హాస్టల్ నిర్మాణం కోసం కనీసం 5 ఎకరాల స్థలం కేటాయించాలని మా కాపు చైతన్య రథం సమావేశంలో చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించడం అయినది. 3వది, దశాబ్దాలుగా ఓడిన పార్టీకి అండగా ఉంటూ ఆ ఓడిన పార్టీని గెలిపిస్తూ వస్తున్నాం. అయితే మేము గెలిపించిన పార్టీ గెలిచిన తరువాత మా వర్గాలను ఆదమరుస్తూ వస్తున్నాయి. అందుకే మా తాడిత పీడిత బాధిత వర్గాలను అర్థం చేసుకొని అండగా ఉండే ఒక పార్టీ కావాలి అనేది మా అణగారిన వర్గాల చిరకాల కళ. దశాబ్దాల మా చిరకాల కళల సాకారమే జనసేన పార్టీ అని మా అణగారిన వర్గాలు భావిస్తున్నాయి. మా తాడిత పీడిత బాధిత వర్గాలకు కొండంత అండగా ఉండే జనసేన పార్టీకి కూటమిలో సముచిత స్థానం దక్కాలని మేము కోరుకుంటున్నాం. అలాగే నిజాయితీకి మార్పుని తెచ్చే ఏకైక నాయకుడు అయిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని కాబోయే ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూటమి ప్రకటించాలని మా కాపు చైతన్య రథం సమావేశం చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించడం అయినది. 4వ పాయింట్, శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మార్పు కోసం వచ్చిన ఒక గొప్ప సామాజిక నాయకుడు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా మెచ్చుకుంటున్న ఒక దార్శనికుడు. జనసేనాని అంటే యావత్తు భారతదేశంను మెచ్చుకుంటున్న సనాతన ధర్మ పరిరక్షకుడు. దక్షిణ భారతవానికి ఒక చుక్కాని లాంటి వారు. యావత్తు ప్రజానికం కూడా పవన్ కళ్యాణ్ వెంట నడవడానికి ఉత్సుకత చూపిస్తున్నారు అని అన్ని వర్గాలు మెచ్చుకుంటున్న పవన్ కళ్యాణ్ వంటి ఒక గొప్ప నాయకుడి వెంట నడవడం అదృష్టంగా మా సామాజిక వర్గాలు నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వెంట మేము అంతా కలిసి నడవాలని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా అన్ని వర్గాలతో విభేదాలు మరచి కలిసి మెలిసి నడుచుకోవాలని
మా కాపు చైతన్య రథం సమావేశంలో చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగినది. ఇప్పుడిప్పుడే కాపులలో ఐకమత్యం వస్తున్నది. అలాగే మిగిలిన సామాజిక వర్గాలతో కాపు సామాజిక వర్గం మరింత కలిసిమెలిసి ఉండడం ఇటీవల చూస్తున్నాం. అందువలన కాపుల్లో వస్తున్న ఐకమత్యాన్ని దెబ్బతీయడానికి అలానే యావత్తు సమాజం కాపులను ఏవగించుకునేటట్లుగా వైసీపీ లాంటి పార్టీలు చేస్తున్న కుట్రలపై కాపులంతా అప్రమత్తమై ఉండాలని నిర్ణయించుకున్నాం. కుల చిచ్చుల కుట్రలలోనూ కాకుండా సమాజంలో ఉన్న అన్ని వర్గాలతో సోదర భావంతో కాపులు కలిసిమెలిసి అన్ని వర్గాల ప్రజలను కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ సోదర భావంతో మెలగాలని మా కాపు చైతన్య రథం సమావేశం చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించడం అయినది. కాపు, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు తదితర కాపు వర్గాలు అంతా ఒక్కటిగా ఐకమత్యంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. రాయలసీమలో ఉన్న బలిజ సామాజిక వర్గానికి జరుగుతున్న అన్యాయంపై కూడా చర్చించడం అయినది. ప్రభుత్వ అధికార ఫలాల్లో కానీ రాజకీయ పార్టీలు ఇచ్చే పదవుల సీట్లలో కానీ కాపుల తదితరులతో పాటు మా బలిజ సోదరులకు కూడా సముచిత స్థానం కల్పించాలని మా కాపు చైతన్య రథం సమావేశంలో చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించడం అయినది. ఇట్లు కాపు చైతన్య రథం ఈరోజు విజయవాడలో చైతన్య రథం వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా స్వాగతం, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా చైతన్య రథం మిత్రులు ఆనాడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు, నేడు పవన్ కళ్యాణ్ గారు అనే ట్యాగ్ లైన్తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి సమాజంలో పనిచేసే సంఘ నాయకత్వం, రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పనిచేసే నాయకులు అనేక మంది వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు కుల మతాలకు అతీతంగా పనిచేశారు. అదేవిధంగా వారు కోట్లాది మంది అభిమానుల్ని తెచ్చుకున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అదే బాటలో కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కాపు కుటుంబ సభ్యుడైన పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలకు అతీతంగా కాపు కుటుంబ సభ్యులు, కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు కుటుంబ సభ్యులంతా కూడా మద్దతు తెలపాలి, వారిని కాపాడుకోవాలి. జనసేన పార్టీ అనేది కులాలకు అతీతంగా స్థాపించిన వారు, కులాలకు అతీతంగా పనిచేస్తున్న వారు మా కుటుంబ సభ్యులు, కాపు కుటుంబ సభ్యులు. కాపు కుటుంబ సభ్యుడిగా సోదరుని కాపాడుకోవాల్సిన బాధ్యత కాపు సంఘాల మీద, కాపు నాయకుల మీద, బలిజ నాయకుల మీద ఉంది. కాబట్టి వారిని తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారిని కాపు కుటుంబ సభ్యుడిగా తప్పనిసరిగా మేము కాపాడుకుంటాం. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపుల యొక్క సమస్యల మీద చర్చించడం జరిగింది. అమరావతి వేదికగా మా విద్యార్థుల సహాయార్థం 5 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించాలని తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా కుటుంబ సభ్యులంతాగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపాలని, వారి వెంట ప్రయాణం చేయాలని ఈ వేదికలో తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కులాలకి మతాలకి అతీతంగా జనసేన స్థాపించి ముందుకు వెళ్తున్నా వారు మా కుటుంబ సభ్యుడిగా వారి నాయకత్వాన్ని, వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత కాపు, బలిజ, తెలగ వర్గాలకు సంబంధించిన కుటుంబ సభ్యులందరికీ ఉంది. కాబట్టి వారిని కాపాడుకుంటామనేది ఈ సందర్భంగా అందరూ కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేయటమైనది. యావత్తు ముఖ్యమైన నేతలంతా కూడా ఈ సమావేశంలో ప్రధానమైన డిమాండు ఏదైతే కాపు, బలిజ వర్గాలు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి దాకా ఆలోచన చేస్తూ ఉన్నాయో, ఆ స్థాయి నాయకుడు భారతదేశంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సాక్షాత్తు మోడీ గారు మేరే పీచే పవన్ కళ్యాణ్ హై అనేది ప్రత్యేకంగా అనేక సందర్భాల్లో చెప్పారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్య సమస్య వస్తే వారిని ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి వారిని పరామర్శించిన నేపథ్యం కూడా ఉంది. కాపుల యొక్క ఔన్నత్యాన్ని, గౌరవాన్ని భారతదేశంలో
పెంచిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. అదేవిధంగా ముఖ్యమంత్రిగా తప్పనిసరిగా రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ గారే అభ్యర్థిగా ప్రకటించాలని కూడా ఈ తీర్మానం ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి నాయకత్వానికి ఈ తీసుకున్న తీర్మానాల ప్రతులన్నింటినీ కూడా కూటమి నాయకత్వానికి పంపడం జరుగుతుంది. ఒక ఆత్మీయ సమావేశంగా ఏర్పాటు చేయడం అనేది ఈరోజు కార్యక్రమం కాదు. ఇది 2014 నుంచి స్టార్ట్ చేసి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వచ్చి ఈరోజు విజయవాడ నడిబొడ్డున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు జాతికి సంబంధించిన అతిరథ మహారాజులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వైసీపీ పార్టీ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ఇతర పార్టీలన్నీ కూడా ఎలా అయితే రాజకీయం కోసం ఒక 100 సంవత్సరాలు మేమే పరిపాలించాలనే ఆలోచనతో రాజకీయం చేసుకుంటూ వచ్చే సందర్భంగా మా కాపు జాతికి దిశానిర్దేశం లేని పరిస్థితి రంగా గారు చనిపోయిన తర్వాత ఆ స్ఫూర్తితో గతంలో రాజులకు రారాజు కృష్ణదేవరాయలు గారు స్ఫూర్తితో రంగా గారి యొక్క ఆశయ సాధన, బడుగు బలహీన వర్గాల యొక్క ఆశయ సాధన వ్యక్తిగా ఈరోజు మాకు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఒక దిక్సూచిలాగా మాకు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగా సీఎం అయ్యే వ్యక్తిగా మాకు అందరికి కూడా భావించాము. కులమంతా కూడా ఆయన అంటే ఖచ్చితంగా ఉంటారు. ఆయన ఏ ఆలోచనతో అయితే కూటమి ప్రభుత్వాన్ని మోదీ గారు మెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయ సాధన కోసం రాబోయే రోజుల్లో కాపుల యొక్క ఆశాజ్యోతి ఆశయం కూడా కాపులు సీఎం కావాలనే కోరిక నెరవేర్చబోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే ఆలోచనతో బడుగు బలహీన వర్గాలని కలుపుకోయే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి రాబోయే రోజుల్లో సీఎంగా కావాలనే ఆలోచనతో మొన్న కూటమి ప్రభుత్వానికి ఏ రకంగా అయితే సపోర్ట్ చేసి అందరూ ఏకతాటిగా కూటమి ప్రభుత్వాన్ని రావడానికి పనిచేశారో రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఉండి ఆయన ఆశయాలు, ఆయన ఆలోచన ప్రకారం రాష్ట్రంలో అంతా కూడా మొన్న జరిగిన దానికంటే కూడా ఎక్కువ కృషితో ఎక్కువ కారణం ఏంటంటే తాజా రాజకీయ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారికి మూకుమ్మడిగా మద్దతు తెలియజేసేటువంటి అంశం. ఎందుకంటే రాష్ట్రంలో తాజాగా జరిగినటువంటి కొన్ని రాజకీయ వ్యవహారాల్లో కాపుల్లో చీలిక అనేటువంటి ఒక ప్రచారాన్ని విస్తృతంగా తీసుకెళ్ళి నానా యాగి చేస్తున్నారు. అటువంటి ఆటలు కుదరవు. కాపు సామాజిక వర్గం ఎప్పుడూ వన్ సైడ్గానే ఉంటుంది. గతంలో 1989లో చూశారు, అలానే మొన్న 2024లో చూశారు. కాపులు మొత్తం ఏకతాటి మీద నడిస్తే ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపేటువంటి ఫలితాలు సాధ్యం. రాబోయేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మరీ ప్రత్యేకించి దోపిడీకి గురైనటువంటి దౌర్జన్యపూరితమైనటువంటి గత ప్రభుత్వ చేష్టలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడి అవసరం చాలా ఉంది. ఆయన్ని రక్షించుకోవాలి, ఆయనతో పాటు ముందుకు పోవాలి. చిన్న అపప్రదలు ఏమి ఉంటాయి, అవన్నీ మా కుటుంబం లాంటిది, మేము కూర్చొని మాట్లాడుకుంటాం. కానీ ప్రతిపక్షాలు ఊహించినట్టుగా కాపులు చీలిపోవటం, వర్గాలు అవ్వటం, ముఠాలు అవ్వటం ఎవరు ఉండరు. కేవలం నాయకులు మాత్రమే ఉంటారు. వాళ్ళతో సాధారణ ప్రజానీకం మొత్తం కూడా ఒకటే వాయిస్, అదే పవన్ కళ్యాణ్. ఈరోజు పరిస్థితి ఏంటంటే సపోర్ట్ పవన్ కళ్యాణ్ టు సపోర్ట్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కాన్సెప్ట్తో అందరూ ముందుకు పోవాలని చెప్పని ఈరోజు జరిగినటువంటి సమావేశంలో అన్ని జిల్లాల నుంచి విచ్చేసినటువంటి కాపు సోదరుల సమక్షంలో తీర్మానం చేయడమైంది. పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా
నిలుస్తామని రాబోయే కాలంలో. చింతలక్ష్మి అండి. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. కాపు చైతన్య రథం పిలుస్తుంది అనేటువంటి కార్యక్రమాన్ని బెజవాడ నడిబొడ్డున 100 రోడ్లో ప్రతిష్టాత్మకంగా ఏదైతే కొంతమంది అవహేళన చేస్తూ ఉన్నారో వారందరికీ సమాధానం చెప్పే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి ఆపాదించి కులం చుట్టూ తిప్పుతున్నటువంటి కుహాన రాజకీయ నాయకులకి సమాధానం చెప్పే విధంగా ఈరోజు అంగరంగ వైభవంగా సుమారు 1500 మంది పైచిలకు ఈ కార్యక్రమానికి హాజరవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు 1500 మంది అని స్పెసిఫిక్గా చెప్తున్నానంటే నేను ఎవరికి కూడా ఆహ్వానం అనేది పంపించలేదండి. కేవలం డిజిటల్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. దాన్నే ఆహ్వానంగా భావించి ఇంతమంది పెద్దలు ఇక్కడికి రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారే మాకు దిశానిర్దేశం చేయగలిగినటువంటి నాయకుడు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉపకులాలు అయినటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే ఎందుకు చూడాలి అనుకుంటున్నారు అంటే ఎన్నో రాజకీయాలు, ఎన్నో కుళ్ళు రాజకీయాలు చూసాం. కానీ స్వచ్ఛమైన మనసుతో మనలాంటి ఎంతోమంది కోసం వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయనకి మేమందరం కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉపకులాలను కలుపుకుంటూ ముందుకు రాబోయే రాజ్యాధికారమే లక్ష్యంగా నుండి వచ్చిన అశేషమైన కాపు సోదరులందరూ కూడా ఇక్కడ ఒక తీర్మానం చేయటమైనది. మరి ఈరోజు వరకు మాకు కాపు కార్పొరేషన్ నిధులు విడుదల చేయలేదు. తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించి మరి మాకు ఇస్తామన్న 3000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ నిధులు విడుదల చేయాలని, అదేవిధంగా రాజధానిలో మాకు 20 ఎకరాలు ల్యాండ్ కాపు స్కిల్ డెవలప్మెంట్ కమ్యూనిటీ హాల్ కోసం కానీ దేనికైనా కానీ ప్రకటించాలని ప్రభుత్వం, అలాగే తమాషా ప్రకారం రేపు రాబోవు మున్సిపల్ ఎలక్షన్ కానీ అదేవిధంగా పంచాయతీ ఎలక్షన్లో కూడా మాకు సీట్లు కేటాయించాలని ఈ యొక్క సభ